నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, మనిషి పని చేయాలంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి కదా! అప్పుడే దేని మీద అయినా కాన్సంట్రేట్ చేయగలుగుతాం. ముఖ్యంగా నర్వ్స్ బాగా పని చేయగలగాలి బాడీలో. కానీ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా వింటర్ సీజన్ అవ్వడం వల్లో ఏమో గానీ నర్వ్స్ వీక్‌నెస్ అనేది చాలా తరచుగా వింటూ ఉన్నాము. సో వై ఈస్ దిస్ సో? దీనికి ఏమైనా హోమ్ రెమెడీ సజెస్ట్ చేస్తారా? హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఫుల్ వేడి కాలం ఉంది. మీరు పడుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీ బాడీ చెమటలు రిలీజ్ చేస్తూనే ఉంటది. అవునా కదా? మీ బాడీ డిహైడ్రేట్ అయితేనే ఉంటది. మీరు వాటర్ తీసుకుంటారు. మళ్ళా పడుకోనికి ట్రై చేస్తారు. చాలా మంది మీరు చూడండి, వేడి కాలంలో నిద్ర పోవడానికి కష్టపడతాడు. అవునా కదా? అరే నిద్ర వస్తలేదు, ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, అది లేదు, ఇది లేదు అన్ని మాట్లాడతారు. ఇప్పుడు చలికాలం వచ్చింది. స్వెటర్లు, బ్లాంకెట్లు, సాక్స్లు, టోపీలు అన్నీ వేసుకుంటారు, పడుకుంటారు. తొందరగా నిద్ర వస్తుంది. అవునా కదా? ఫుల్ కప్పుకొని మంచిగా చల్లగా ఉంది పోయి అది ఇది అనేసి. ఇప్పుడు చల్లగా ఉన్నప్పుడు వాతావరణం మీకు పని చేయాలంటే కూడా అబ్బా అని అనిపిస్తుంది. అదే వేడిగా ఉంది జర, మీ మెటబాలిజం కూడా జర ఫాస్ట్ ఉంటుంది. అయితే ఏంటంటే ఎప్పుడైతే వేడి ఎక్కువ ఉంటుంది మన మజిల్స్ రిలాక్స్ అవుతాయి, మన బాడీ చెమట రిలీజ్ చేస్తుంది. అదే చల్లగా ఉంది అనుకోండి, మన బాడీ ఎక్కువ చెమట రిలీజ్ చేయదు, మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి, రిలాక్స్ కావు. మళ్ళా దాని మీద నరాల బలహీనత ఉందనుకోండి, ఆల్రెడీ చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి. ఇప్పుడు గుడిమల్కాపూర్ తెలుసు కదా మీకు, ఆడికెళ్ళి ఒకరు వచ్చిండ్రు ఒకసారి. సార్ నేను టెస్ట్లు చేసుకొని వచ్చిన, ఏదేదో వైర్లు పెట్టి టక్ 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 షాక్లు ఇచ్చిండ్రు కొంచెం కొంచెం. ఈ టెస్ట్ది రిపోర్ట్ ఉంది, ఏముంది ఈ రిపోర్ట్లా అనేసి అడిగితే, నరాలు మీవి సరిగా లేవు, దాంట్లో కరెంట్ సరిగా పాస్ అవుతలేదు అనేసి యాక్సోనల్ న్యూరోపతి అని రాసి ఇచ్చేసిండ్రు అన్నారు. అయితే ఏంది, చలికాలంలో పెరుగుతుంది. ఏందంటే ఇట్లా అడుగు కూడా వేయడానికి నేను 100 సార్లు ఆలోచిస్తాను. చెప్పులు వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి కాళ్ళు, ఇప్పుడు చెప్పు ఇక్కడ ఉంది, కాళ్ళు ఇక్కడ పోతుంది, చెప్పు కనిపిస్తుంది, కాళ్ళు ఇక్కడ పోతుంది, మళ్ళీ నీకు ట్రై చేస్తే ఇక్కడ పోతుంది, కానీ కరెక్ట్ దాంట్లో పోదు. మళ్ళీ ఈ చెప్పు వేసుకున్నాక వాకింగ్ చేసేటప్పుడు సడన్ గా చెప్పు ఇక్కడ ఉండిపోతుంది, నా కాళ్ళు ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇట్లా చెప్తున్నారు. చక్కర్లు వస్తున్నాయి ఫుల్. నిల్చుంటే చక్కర్, కూసుంటే చక్కర్, పడుకుంటే చక్కర్. లెఫ్ట్ సైడ్ మలుపుకొని పడుకుంటే ఈ చక్కర్లు జర తగ్గుతున్నాయి. ఇట్లా చెప్తున్నారు పేషెంట్. మళ్ళా మనకు ఏం చెప్తున్నారంటే, బై ఛాన్స్ దుపట్టు కప్పుకున్నా అనుకోండి, కాళ్ళు దాని లోపలికి పెట్టలేదు, ఫ్యాన్ గాలి తగులుతుందా, ఫుల్ మంట లాగా అవుతుంది. ఇట్లా చెప్తున్నారు. నిల్చోలేరు, కూర్చోలేరు కదా చేతన్ గారు పాపం. ఎంత అవును, ఇదంతా నర్వ్ వీక్నెస్ వల్లనేనా? నర్వ్ వీక్నెస్ వల్ల. ఇంకా చలికాలంలో, ఇప్పుడు వేడి కాలంలో 100 ఉంటే చలికాలంలో 1000 అయిపోతుంది. అయితే ఇట్లా చలికాలం రాగానే అందుకే కాంట్రాక్షన్ ఆఫ్ మసిల్స్ కానీ, మెటబాలిజం స్లో అవ్వడం కానీ, ఇవన్నీ అవ్వడం వల్ల ఏమవుతుంది మనిషికి ఏమైనా పని చేయాలంటే చేతన్ కాదు. మళ్ళా మీకు హైబర్నేషన్ తెలుసా మీకు? ఏందంటే వాతావరణం ఎట్లా ఉన్నా సరే మనిషి ఏమో వార్మ్ బ్లడెడ్ యానిమల్. వార్మ్ బ్లడెడ్ యానిమల్ అంటే ఏంది, మన శరీరం టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది. మన శరీరం టెంపరేచర్ ని కంట్రోల్ చేసుకుంటుంది, స్టాగ్నెంట్ పెడతాడు టెంపరేచర్ ని. జ్వరం వస్తే అది వేరే విషయం, టెంపరేచర్ పెరుగుతుంది, కానీ జ్వరం ఉన్నా లేకపోయినా స్టాగ్నెంట్ గా మెయింటైన్ చేస్తారు. అయితే దీన్ని ఏమంటారు, వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు. మనం కూడా వార్మ్ బ్లడెడ్, కానీ స్లో అయిపోతాం వింటర్ కాలం రాగానే. ఎందుకంటే అది ఎవల్యూషనరీ ప్రాసెస్. ఇప్పుడు కప్పలు ఉంటాయి కదా, కప్పలు కానీ కొన్ని పాములు కానీ ఏం చేస్తాయంటే పడుకుంటాయి చలికాలం వస్తే, లేవవి మొత్తం. ఎందుకు అంటే దాని బాడీ టెంపరేచర్ కంట్రోల్ కాదు. బయట వాతావరణం చల్లగైందంటే శరీరం కూడా చల్లబడిపోతుంది, వాళ్ళు పడుకుంటాయి. ఆ ప్రాసెస్ ని హైబర్నేషన్ అంటారు. ఎనర్జీ బచాయించుకుంటాయి. అయితే మనిషి ఏం చేస్తాడు, వార్మ్ బ్లడెడ్ కాబట్టి టెంపరేచర్ బాడీది కంట్రోల్ చేసుకుంటాడు, కానీ ఏమైతుంది ఈ ప్రాసెస్ లో బాడీ అయితే స్లో అవుతుంది, దాంట్లో నరాలు నొప్పులు ఇవన్నీ ఇంకా ఎక్కువైపోతాయి. హోమియోపతిలో కానీ అలాగే హోమ్ రెమెడీ కానీ, హోమియోపతిలో ఇప్పుడు చూడండి, ఈ పేషెంట్ మనకు చెప్పినాం కదా, ఆయనకు డాక్టర్లు ఏం సమాధానం చెప్పిండ్రు, ఈ చెయ్యి నరాలు, కాళ్ళ నరాలు, దీంట్లో ఏం పాస్ అవుతుంది, కరెంట్ పాస్ అవుతుంది. ఆ కరెంట్ చక్కగా పాస్ అవుతలేదు, కరెంట్ చక్కగా పాస్ అవుతలేదు, ఆపరేషన్ చేయాలన్నారు. మనం హోమియోపతి మందులతోటి ఆపరేషన్ చేయకుండా వైద్యం ఇచ్చి
మొత్తం తగ్గించినాం. వావ్! ఎన్ని అయితే రోజులు టైం పట్టిందండి? ఈ పేషెంట్ మన దగ్గర ఎంత డ్యామేజ్ ఉండే అంటే స్పైనల్ కార్డ్ ఏదైతే మెయిన్ నరం ఉంటది కదా దాంట్లో డ్యామేజ్ ఉండే. హుహుహు. అయితే ఈ పేషెంట్ కి సంవత్సరం నర పడ్డది. హ్మ్. కానీ ఫస్ట్ 60 రోజులకి మనం మందులు ఇస్తాం కదా, ఆ 60 రోజుల మందుల్లోనే 70-80% మంటలు, తిమ్మిర్లు తగ్గినాయి. హ్మ్. 4 నెలలు 5 నెలలు అయితే చక్కర్లు తగ్గిపోయినాయి. హ్మ్. ఇట్లా కాళ్ళు జారుడు, ఇట్లా చేయడం, ఇవి కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. హ్మ్. అయితే ఈ పేషెంట్ కి ఒక హోమ్ రెమెడీ చెప్పినాం నేను. నిజంగానే హోమ్ రెమెడీ చెప్పే ముందు జనరల్‌గా ఇప్పుడు కోర్స్ హోమియోపతి మీద ఇప్పుడు అవగాహన చాలా మటుకు వచ్చింది. కానీ సర్జరీ వరకి వెళ్ళాలి అని అన్నప్పుడు హోమియోపతికి రావడానికి కొంచెం ఆలోచిస్తారు. ఇక సర్జరీ వద్దు, ఏదైతే అది అయ్యింది, నా వల్ల కాదు, నేను హోమియోపతికి వెళ్ళి మెల్లగా తగ్గించుకుంటానని నమ్మకం ఉన్న వాళ్ళే హోమియోపతికి వస్తారు కదా. వీళ్ళకి మీరు మోటివేట్ చేయాల్సి వచ్చిందా? వీళ్ళు ఎలా తెలుసుకున్నారు? ట్రీట్మెంట్‌ని ఎలా యాక్సెప్ట్ చేశారు? ఒకసారి నాకు చెప్పరా అది? ట్రీట్మెంట్ ఎలా యాక్సెప్ట్ చేసిండ్రు నేను సింపుల్ చెప్తా. ఇప్పుడు ఈ పేషెంట్ కేసులో మెడ రీజన్ లో ఏవైతే బొక్కలు ఉంటాయి, స్పైనల్ కార్డ్ కి జర ప్రొటెక్షన్ కోసం ఉంటాయి అవి. ఇప్పుడు బొక్కలు ఇట్లా లైన్ గా ఉంటాయి, ఇక్కడ ఒకటి, మళ్ళా ఇక్కడ ఒకటి, మళ్ళా ఇక్కడ, ఇట్లా లైన్ గా ఉంటాయి. దానికి రంధ్రం ఉంటది, దాని లోపల నుంచి స్పైనల్ కార్డ్ పాస్ అవుతుంది, అది నరం. ఇప్పుడు ఏమైతుంది, అది కరెక్ట్ గా లైన్ లో ఉంటే దానికి ఏం ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది, ఇది జారి ఇట్లా అయిపోయింది అనుకోండి, జారి ఇట్లా అయిపోయింది, జరిగిపోయింది ఒక బొక్క. అది జరిగినప్పుడు స్పైనల్ కార్డ్ ని కూడా లాక్కొని జరుగుతుందా లేదా, లేకపోతే వెనుక భాగం స్పైనల్ కార్డ్ ని కంప్రెస్ చేస్తుందా లేదా? అవునండి. అయితే ఈ పేషెంట్ లో కూడా అట్లా ఉండే, మన డీజనరేటివ్ చేంజెస్ కూడా ఉండే. పేషెంట్ మనకు అడిగింది, ఆపరేషన్ చేపిస్తే ఇది మళ్ళా సెట్ చేస్తారు, స్క్రూలు అవి ఇవి పెట్టి సెట్ చేస్తారు. మీరు ఆపరేషన్ చెయ్యకుండా, చేయి లోపల పెట్టకుండా, చాకు లోపల పెట్టకుండా, ఏ ఇన్స్ట్రుమెంట్ లోపల పెట్టకుండా దీన్ని లాగి మళ్ళా ఎట్లా చేస్తారు? ఇది క్వశ్చన్ ఉండే. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నాది అదే క్వశ్చన్. మీది అదే క్వశ్చన్. ఇప్పుడు ఇది ఈడికెళ్ళి ఈడికి జరగాలంటే ఏమైనా ఆపరేషన్ అయిందా? అంటే ఏదో దెబ్బ ఏదో తగులుంటది కదా, దెబ్బ తగులుడు అవసరం లేదు, బై డిఫాల్ట్ పోస్చర్ వల్ల కూడా అట్లా అవుతుంది. ఈడికెళ్ళి ఈడికి జరిగింది అంటే విదౌట్ ఆపరేషన్, ఈడికెళ్ళి మళ్ళా ఈడికి జరగాలంటే కూడా ఆపరేషన్ ఒక్కొక్కసారి అవసరం పడకపోవచ్చు కదా. పాయింట్, అవునా కదా? అదే చెప్పినాం పేషెంట్ కి. నమ్మకం ఒకటి, పేషెన్స్ ఒకటి. పేషెంట్ కి పేషెన్స్ ఉండాలి, తగ్గుతుంది. మళ్ళా ఏం చెప్పినాం, వైట్ టీ కూడా తాగమని చెప్పినాం. ఓకే, వైట్ టీ ఏంది అంటే, ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా వైట్ టీ గురించి మాట్లాడితే, అరే వైట్ టీ ఏంది, వైట్ కలర్ డబ్బా ఉంటుందా చాయ్ది, ఏంది వైట్ టీ ఏంది, గ్రీన్ టీ విన్నాం అనేసి చాలా మంది చెప్తారు. వైట్ టీ అంటే ఏంటంటే అది కూడా ఒక రకమైన చాయ్ పత్తి. చాయ్ పత్తి చూడ్డానికి నల్లగానే ఉంటది, ఆ టీ పేరు వైట్ టీ. వైట్ టీ ఎందుకంటే దాంట్లో కలర్ ఎట్లా వస్తుంది అంటే లైట్ ఎల్లో కలర్ వస్తుంది అది చేసుకుంటే. ఆన్లైన్ లో ఇప్పుడు బై గ్రీన్ టీ అని సెర్చ్ చేస్తారు కదా, అట్లా బై వైట్ టీ అని సెర్చ్ చేయండి, మీకు వస్తుంది వైట్ టీ. ఓకే, అది సెర్చ్ చేసి వాడండి. జస్ట్ అది కూడా డిప్పర్స్ లాగానా లేకపోతే పౌడర్ వస్తుందా? పౌడర్ వాడండి, పౌడర్ ఉబలాయించుకొని వాటర్ లో అది ఫిల్టర్ చేసి తాగండి. ఓకే, ఎప్పుడైతే చాయ్ తాగుతారో అప్పుడు తాగండి. ఓకే, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వితౌట్ పాలు. అదే ఓన్లీ జస్ట్ లైక్ గ్రీన్ టీ, వైట్ టీ, ఓన్లీ వాటర్ తో. దానివల్ల ఏమి ఉపశమనం వస్తుంది? దానివల్ల ఏమైతుందంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటది. ఓకే, మళ్ళీ నరాల బలహీనత కోసం చాలా మంచిది. ఏదైతే ఇది కరెంట్ పాస్ అవుడు తగ్గింది కదా, అది రిపేరింగ్ కోసం మనకు హెల్ప్ చేస్తుంది. ఓకే, జర తిమ్మిర్లు మొత్తం రోజు నీరసమే ఉంటుంది మనిషి, ఏమైతుంది ఇది జర రిపేర్ చేస్తుంది. ముఖ్యంగా ఏజ్ పీపుల్ నర్వ్ వీక్నెస్ తో చాలా బాధపడుతూ ఉంటారు. సర్జరీ వరకు వెళ్ళాలా వెళ్ళకూడదా అని ఆ నొప్పి కోసం నొప్పి టాబ్లెట్స్ వేసుకొని, పెయిన్ కిల్లర్స్ వేసుకొని భరిస్తూ ఉంటారు. ఒక్కసారి అడుగు ముందుకేసి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి డాక్టర్ చేతన్ రాజు గారికి కనెక్ట్ అయ్యి చూడండి. తర్వాత మీరే వచ్చి కమెంట్ చేస్తారు, సార్ డాక్టర్ లాగా మీ మందు పనిచేసిందండి అని చెప్తారు. అంతే కదా చేతన్ గారు? థ్యాంక్ యూ సో మచ్.